వెల్కమ్ టు మై ఛానల్ ఉద్వి అన్ఫిల్టర్డ్. అసలు నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజనే నా రిగ్రెట్స్. అవును, మీరు విన్నది కరెక్టే. నా రిగ్రెట్స్ ఏవైతే నేను ఈ 3 ఇయర్స్ ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ నా బీటెక్లో నాకు ఈ 3 ఇయర్స్లో నేను చాలా మిస్టేక్స్ చేశాను. మిస్టేక్స్ అనుకోవద్దు కానీ రిగ్రెట్స్ ఫీల్ అయినా. అంటే నేను ఇలా చేసేది కాకుండా వేరేలా చేస్తుంటే బాగుండు. నేను అప్పుడు అది లైట్ తీసుకోకపోతే బాగుండు. నా సీనియర్ కొంతమంది చెప్పింది నిజంగానే ఇప్పుడు అలా చేస్తుంటే బాగుండు, వాళ్ళ మాటలు వినుంటే బాగుండు అని చాలాసార్లు అనిపించింది. ఇప్పటికి కూడా అనిపిస్తుంది. ఇప్పటికి కూడా మళ్ళీ ఒక్కసారి బీటెక్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళే ఛాన్స్ దొరికితే బాగుండు అన్న థాట్ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఎంత బాధగా ఉంటుంది తెలుసా. ఆ బాధ వచ్చి ఎవరైతే బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటారో, ఎవరైతే ఈసెట్ రాసి ఇప్పుడు లాటరల్ ఎంట్రీ లాగా వద్దాం అనుకుంటారో, ఎవరైనా సరే ఎంసెట్ రాసి ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వబోతుర్రో, ఎట్లాగో మొన్న ఎంసెట్ రాశారు కాబట్టి ఎంసెట్ ఈసెట్ జరిగినాయి, వీళ్ళందరికీ ఏమైనా హెల్ప్ఫుల్గా చేద్దామని చెప్పి ఏవైతే నేను రిగ్రెట్స్ అనిపిస్తుందో మోస్ట్ ఆఫ్ ద మిగతా వాళ్ళందరికీ కూడా నాకు తెలిసి ఇవి రిలేట్ అవుతుందని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకే నేను అసలు ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన. అసలుకి ఇప్పటి నుంచో చేద్దాం అనుకున్నా, కాకపోతే చెప్పినాను కదా కొన్ని రిగ్రెట్స్ అనిపిస్తాయని. అది కూడా ఒక రిగ్రెటే, ఎప్పుడో చేస్తుంటే బాగుండని. కాకపోతే ఇంకా లేట్ చేస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా రిగ్రెట్ ఫీల్ వస్తుందని స్టార్ట్ చేసిన. కాకపోతే మెయిన్గా ఈ ఎవరెవరైతే కొత్తగా స్టార్ట్ చేశారో యూట్యూబ్, వాళ్ళకి అంత పుష్ ఉండదు, సో అంత రీచ్ ఉండదు. బట్ అయినా సరే ట్రై చేస్తూనే ఉంటా. నా వల్ల ఒక 10 మంది అయినా సరే వాళ్ళు ఇలాంటి రిగ్రెట్స్ కాకుండా ఉంటే నాకు చాలా హ్యాపీ. వాళ్ళు కామెంట్ చేస్తే ఇంకా హ్యాపీ. అలాంటి వాటిలలో కొన్ని ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మీరు ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఆ సబ్జెక్ట్లో మీరు వన్ డే బ్యాటింగ్ చేద్దామని అనుకుంటారు, కానీ అవి అవ్వదు. అన్ని సబ్జెక్ట్స్ ఒకేలా ఉండవు. వన్ డే బ్యాటింగ్ కష్టం, చాలామంది ఫెయిల్ అవుతారు. అట్లాంటివి కాకుండా ఏం చేయాలి, అసలు అసలు మీరు ఏమంటారు, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఒకవేళ మీరు సిఎస్సి అయినా సరే ఏం చేస్తే బాగుంటుంది, మీరు ఏం ముందు నుంచే ఫస్ట్ ఇయర్ నుంచి ఏం తీసుకుంటే, ఏం ప్రికాషన్స్ తీసుకుంటే, ఏం స్టార్ట్ చేస్తే, ఏం ప్రిపరేషన్ చేస్తే మీకు ఫైనల్ ఇయర్ వరకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను రిగ్రెట్స్ అవ్వకూడదు అన్న ఏమేమైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ నేను ఈ వీడియోస్లో చెప్పబోతున్నా. అసలుకి ఇది ఒక ఇంట్రో వీడియో టైప్ చేద్దామని అనుకుంటున్నా. అంటే మీ అందరికి ఒక అవగాహన ఉండాలి, ఈ వీడియోస్ ఎందుకోసం, ఎవరికి హెల్ప్ అవుతాయి, వాళ్ళ కోసం, వాళ్ళందరికి రీచ్ అవుతాయని చెప్పి. నేనేం చేయను, జస్ట్ మీకు ఒక దారిని చూపించడానికి ట్రై చేస్తా. మీరు అందులో ఒకవేళ ఆ దారిని చూజ్ చేసుకుంటే 99 కాదు 100% మీరు నాలాగా రిగ్రెట్ ఫీల్ అవ్వరు. అందులో కొన్ని ఎట్లాంటివి ఉంటాయంటే, కొంతమంది సీనియర్స్ మన మంచి కోసం చెప్తారు. అరే నువ్వు అట్లా ఉండాలిరా, ఈ సార్ ముంగట అట్లా ఉండాలి, ఆ సార్ ముంగట ఇట్లా చేయొద్దు అని చాలా చెప్తారు. అవే కాదు ఇంకా చాలా మీ ఏవైతే క్లాసెస్ గురించి చెప్తారో అవి రాసుకోరు, ఆ మెయిన్ పాయింట్స్ రాసుకో అని చాలా మంచి మంచి పాయింట్స్ చెప్తే మనందరం అప్పుడే ఫస్ట్ ఇయర్లోకి వెళ్తాం కదా, పట్టించుకోకపోతే ఏమవుతుందంటే అదంతా ఎప్పుడు చూపిస్తుంది, నీ రిజల్ట్ అప్పుడు చూపిస్తుంది. ఆ రిజల్ట్ వచ్చినాక నీ స్టార్ట్ పెడతావు, నీ ఫస్ట్ రిగ్రెట్ అడిగే స్టార్ట్ అవుతుంది. అరే అప్పుడు మంచిగా చదువుకుని ఉంటాయి, అప్పుడు అన్న చెప్పినట్టు చేసి ఉంటే బాగుండు. నేను కూడా అనుకున్నాను. బీటెక్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి చాలామందికి ఎట్లుంటుంది అంటే, ఫ్రెష్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ మొత్తం మీకు ఏముంటాయి అంటే నార్మల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, పెద్దగా ఏం తేడా ఉండదు, మంచిగానే ఉంటుంది. మీ మ్యాథ్స్ కానీ ఇవే ఉంటాయి. ఫస్ట్ ఇయర్కి అయితే అన్ని బ్రాంచెస్కి ఒకటే ఉంటాయి సబ్జెక్ట్స్. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీరు ఏం నేర్చుకోకుండా, ఏం చదువుకోకుండా గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళారు అనుకో, మీకు ఎలా ఉంటుందంటే ఒక సెకండ్ క్లాస్ స్టూడెంట్ని తీసుకెళ్ళి ఒక 10th క్లాస్ కూర్చోబెడితే ఎలా ఉంటుందో ఆ ఫీల్ వస్తుంది మీకు. ఏం అర్థం కాదు. అట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అండ్ వన్ మోర్ థింగ్, మీ మీ లైఫ్ని, మీ బీటెక్ లైఫ్ని హ్యాపీ డేస్ లాగా ఎట్లా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే 99% అయితే ఎగ్జాక్ట్గా చేయలేవు, కాకపోతే అందులో సగమైన హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగితే నువ్వు గ్రేట్. బీటెక్ లైఫ్లో ఇలాంటి రిగ్రెట్స్ లేకుండా అట్లా కావాలంటే నీ లైఫ్లో నువ్వు ఇప్పుడు బీటెక్లో ఏం చేయాలి, అలాంటివన్నీ టిప్స్ చెప్తా. అంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఏవేవైతే ఎక్స్పీరియన్స్ చేసినానో, నా ఓన్ ఎక్స్పీరియన్స్, ఎవరి దాంట్లో చూసింది కాదు, నా ఓన్ ఎక్స్పీరియన్స్. నాకు ఇది చూస్తే ఎక్కడ బాధపడ్డా, ఏం చేస్తుంటే ఇంకా బెటర్ అవుతుండే అని అనిపించిందో అవన్నీ చెప్పబోతున్నా. జస్ట్ ఇది ఒక ఇంట్రో టైప్ చేద్దామని చేసిన. ఏంటంటే ఈ వీడియో చూసిరనుకో మీకు ఒక అవగాహన వస్తుంది. అయితే ఇతను ఇలాంటి వీడియోస్ చేయబోతుండే, ఫ్యూచర్లో ఇలాంటివి వస్తాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒకటే థింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అంత మంచిగా. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను రోజుకో వీడియో మినిమం ట్రై చేస్తాను, అట్లీస్ట్ వీక్లీ 3. ఈ వీడియో చూస్తే మాత్రం మీకు, ఒకవేళ మీరు ఇంకా ఫ్రెషర్, ఇంకా జాయిన్ కాలే, ఓరియంటేషన్కి ఇంకా ఓరియంటేషనే కాలే, ఇంకా బీటెక్ కాలేజెస్ పెట్టుకోవాలి అంటే మాత్రం ఈ సెట్ కోసమైనా ఎంసెట్ కోసమైనా మీరు ఎట్లా కౌన్సిలింగ్ ఏం పెట్టుకోవాలి అలాంటి వీడియోస్ కూడా చేసినా, ఇంకా చేయబోతున్నా కూడా. మీరు వెబ్ ఆప్షన్స్లో ఎట్లా పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అలాంటి వీడియోస్ కూడా చేస్తున్నా. మీ ఫ్రెషర్స్ అయితే మీకు ఒక గోల్డెన్ ఛాన్స్, మీకు ఒక మంచి పాత్ చూపిస్తాను నేను. అస్సలు అస్సలు ఇగ్నోర్ చేయకండి. మీరు తర్వాత మళ్ళీ మీరు కూడా రిగ్రెట్ అవుతారు, అసలు ఆ అన్న చెప్పిండు అప్పుడే ఫాలో అయినట్టు అయిపోవాలి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయి, కమెంట్ చేయి, నీకేం అనిపిస్తుంది, నీకు ఏం డౌట్స్ ఉన్నాయి బీటెక్ మీద, కమెంట్ చేయి, నేను రిప్లై ఇస్తాను. నాకేం పొగరలేదు, నేను పక్కా రిప్లై ఇస్తాను. ఒక్కొక్క రిప్లై కోసం, నేను ఒక్కొక్క కమెంట్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాను.
ఇంకా ఇట్లాంటి వీడియోస్ అంటే లైక్ ఇదొక ఇంట్రో టైప్. నేనేం చెప్పబోతున్నానో మీకు తెలవదు కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. నాకు తెలిసి ఇదొక టర్నింగ్ పాయింట్ వీడియోలాగా చేద్దామని ఉంది. అందుకే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో, లైక్ చెయ్యి. ఇంకా మిగతా వీడియోస్ నీకేమైనా డౌట్స్ ఉంటే, రిలేటెడ్ వీడియోస్ ఉంటే ఇంకా నా ఛానల్‌లో ఉన్నాయి. ఒకవేళ మీ అన్న గాని, మీ అక్కలు గాని, ఇంకెవరైనా సరే బీటెక్‌లో ఉన్నారు, ఏమైనా ఎగ్జామ్స్ రాసారు, లేదా ఈసెట్‌కి సంబంధించినవి అయినా సరే, ఏదైనా సరే మీకు మోటివేషనా ఏదైనా సరే నేను చేస్తా. సో, ఏం లేదు, నువ్వు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో అంతే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బై.